వారికి ఒక వాస్తవాలు తెలియజేస్తాను. ఇప్పుడే 12 గంటల 32 నిమిషాలకు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కాంగ్రెస్ పార్టీ 40.25% ఓట్లు పోలేని, బీజేపీ 39.29%. అంటే ఈ శాతంలో కాంగ్రెస్ ఎక్కువ చూపిస్తుందా, బీజేపీ ఎక్కువ చూపిస్తుందా? కాంగ్రెస్దే చూపించింది. నేను చెప్పినాక మీరు చెప్పండి. కాంగ్రెస్ చూపించింది. కారణం ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ వేరు, ఆ లీడ్లో ఎవరున్నారు అనేది వేరు. ఒక ఉదాహరణకు వేసుకుందాం. ఒక నియోజకవర్గంలో 20,000తోనే ఒక పార్టీ గెలిచింది, ఇంకో నియోజకవర్గంలో 2,000తోనే గెలిచింది. ఓటింగ్ పర్సంటేజ్ అక్కడ ఆ పార్టీకి ఎక్కువ చూపిస్తుంటుందిగా. అయితే మనం ఇక్కడ పర్సంటేజ్ సరళి వేరు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ ఛాన్స్ వేరు, ఆధిక్యంలో ఉండడం అనేటువంటి అంశం వేరు. ఇప్పుడు ఈయన అంటున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టే కదా ఇది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్న దాన్ని బట్టి బీజేపీ 49 స్థానాలు ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ 35 స్థానాలు, ఎన్ఎల్ఎల్డి 1 స్థానం, బీఎస్పీ 1 స్థానం, ఇండిపెండెంట్లు 4 స్థానాలు ఆధిక్యంలో ఉన్నారు. వీళ్ళు అంటున్న ఓటింగ్ పర్సంటేజ్లో కాంగ్రెస్ ఎక్కువ చూపిస్తుందండి. ఎందుకంటే నేను చెప్పేది మొత్తం విను. నేను ఓటింగ్ పర్సంటేజ్ వేరు, ఆధిక్యం వేరు, అది కూడా చెప్తా. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఆయనకు 40,000 ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటాయి కాంగ్రెస్, ఆయనకి బీజేపీ ఆడ 2,000 3,000 ఉండొచ్చు, ఇంకో దగ్గర బీజేపీ 40,000 వచ్చి కాంగ్రెస్ 2,000 3,000 ఉండొచ్చు. ఓటింగ్ పర్సంటేజ్ సరళి వేరు, ఆధిక్యం ఉండేటువంటి సరళి వేరు. దీన్ని మనం కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీదనో, ఎలక్షన్ కమిషన్ నీకు ఇచ్చింది, నేనేమనాలి? ఇప్పుడు కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చినండి? ఎలక్షన్ కమిషన్ మీద, అధికారుల మీద ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చిందిగా. నేనేమంటున్నా, ఇప్పుడు పర్సంటేజ్ మీద ఎక్కువ ఉంది, మనం ఎవరు అనాలి? మేము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరికి పనిచేస్తుంది? పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ సీట్లు తక్కువ ఎట్లా ఉన్నాయి అనేది పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు సీట్లు కొద్దిగా దానికి కూడా చెప్తా. ఉదాహరణలా ఒక నియోజకవర్గంలో 20,000 పైన ఉన్నటువంటి పార్టీ ఒకటి ఉండి, ఇంకో నియోజకవర్గం 2,000 ఉంటే డిఫరెన్సెస్ కనబడదా మనకది? ఆ డిఫరెన్సెస్ ఓవరాల్ గా పర్సంటేజ్ మీద పడుతుంది కదా. నువ్వు పర్సంటేజ్ ని కంపేర్ చేసుకొని నువ్వు ఆధిక్యం గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా. నెంబర్ ఆఫ్ సీట్స్ వేరియేషన్ ఉండదు కదా సార్. 1000-2,000తో గెలిచిన దాఖలాలు ఉన్నాయి, 1 ఓటు 2 ఓట్లతో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. 1 ఓటుకు ఆ పర్సంటేజ్ ఎక్కడ టాలీ చేస్తాము? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తారుమారు చేస్తుందని వాళ్ళు అంటున్నారు. ఎలక్షన్ ఇండియా 10 ఏళ్లుగా చేసింది అది కదా. ఆధారాలు ఉన్నాయి కదా, వాళ్ళు పంపించిన రిపోర్ట్ ఉన్నాయి కదా. చెప్పండి. నేను అదే చెప్తున్నా. బీజేపీ నాయకుడు మాట్లాడుతూ